హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు తొలి ఏకాదశి కదండి, అందుకని తొలి ఏకాదశి వ్లాగ్ చేద్దాం అనుకున్నాము. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, నేనేమేం చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ తొలి ఏకాదశికి ఆషాఢంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలంటారు కదండి, అందుకని ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నటువంటి మొక్కలండి. మల్లె మొక్కలు, కలబంద, ఇదంతా మా గార్డెన్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఈ విధంగా అన్ని రకాల మొక్కలు ఉంటాయి. తమలపాకు చెట్టు అండి, ఇది కొంచెం పైకి పాకింది, అందుకని ఇట్లా ఉంటుంది. తమలపాకు చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. గోరింటాకు కోసుకురావటం అని చెప్పి నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో పెద్ద గోరింటాకు చెట్టు ఉంటుంది, అందుకని చెప్పి గోరింటాకు కోసం అక్కడికని వెళ్ళాను. వాళ్ళు పాల వ్యాపారం కూడా చేస్తారండి, అందుకని ఇక్కడ గేదెలు, ఆవులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి. మా అబ్బాయికి అయితే ఆవు అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టము. ఇంకా చిన్న దూడ కూడా ఉంటుంది, అది ఇప్పుడు బయటకు వెళ్ళినట్టుంది. ఆ ఆవు దూడతో అయితే దాన్ని చూసి ఎంత మురిసిపోతాడో, అందుకని వాడికి చూపిద్దామని వీడియో కూడా తీశాను. తర్వాత వచ్చేసి గోరింటాకు కోసం అని చెప్పి వెళ్ళాను కదండి, వాళ్ళ ఇంట్లో ఈ విధంగా పెద్ద పెద్ద జామ చెట్లు అవన్నీ కూడా ఉంటాయి. ఇది వాళ్ళ ఇల్లు. అక్కడ పూల మొక్కలు అవన్నీ కూడా పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట. గోరింటాకు అయితే కోసుకోవటం కోసం నేను వచ్చాను కదండి. గోరింటాకు చెట్లతో పాటు మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. గార్డెన్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారని. నాకైతే పుట్టగొడుగులు చూడగానే క్యాప్చర్ చేయాలనిపించింది. కానీ ఇవి తినే పుట్టగొడుగులు కాదండి, కొన్ని మాత్రమే మనం తింటాం కదా, ఇవైతే తినేవి కాదు. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. అవి మనకి కొన్ని రకాలైతే తెలిసిపోతుందండి చూడగానే, అవి తినచ్చో తినకూడదు అని చెప్పి. ఇవైతే తినే కాదు. జనరల్గా వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇక్కడ మొక్కల దగ్గర పెరుగుతున్నాయి అన్నమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకొకటైతే ఇంకా చాలా పెద్దగా ఉంది, అదైతే ఇరిగిపోయింది, అందుకని నేను షూట్ చేయలేదు. ఇప్పుడు ఇది కూడా అంతే, తీసానో లేదో వెంటనే ఇరిగిపోయింది. ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అనమాట. మనకి చాలా పుట్టగొడుగులు ఉన్నాయండి. మనకి ఇంకా పొలాల్లో కూడా అయితే, పొలాల గట్ల మీద అక్కడ కూడా దొరుకుతాయి. అవైతే తినే ఉంటాయి అన్నమాట. వాటితో మనం మష్రూమ్ కర్రీ అలా చేసుకోవచ్చు అనమాట. ఇవైతే తినే కాదు కదా, అందుకని జస్ట్ చూపించాను మీకు అంతే. తర్వాత ఇక్కడ ఉన్న చెట్లు చూడండి, అసలు ఇటు పక్కకి అయితే నేను ఎప్పుడైనా వాకింగ్కి వచ్చినప్పుడు కూడా నాకు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, అట్లా గ్రీనరీ అవన్నీ చూస్తూ ఉంటే కూడా. అందుకని మనకి కమెంట్స్లో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, మీ ఊరు, మీ ఇంటి చుట్టుపక్కల కూడా చూపించండి అని చెప్పి. అందుకని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. మాదైతే ఈ విధంగా చెట్టు మొక్కలతో చాలా హాయిగా ఉంటుంది. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల మొక్కలు, చెట్లు చక్కగా ఉంటుందండి. హాయిగా సాయంత్రం పూట అయితే చక్కగా వాకింగ్కి రావచ్చు, ఇవన్నీ చూస్తూ కూడా మనం. ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా, వాళ్ళ ఇల్లు అండి, పెంకిటిల్లు అనమాట. ఈ విధంగా ఉంటుంది. అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు, బాగా జరుపుకున్నారా, ఎలా జరుపుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి. మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ గోరింటాకు కోసం వెళ్ళాను కదా, నాకైతే ఫస్ట్ అవి కోయటం మానేసి మిగతా మొక్కలన్నీ కూడా షూట్ చేశానండి. నాకు అంత బాగా అనిపించింది. ఈ తర్వాత గోరింటాకు కూడా కోసుకొచ్చాను వెళ్ళిన పని కోసం అని చెప్పి. ఈ విధంగా చాలా ఆకు, కొంచెం సరిపడంత ఆకు అయితే కోసుకొచ్చాను. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నానండి, ఇలా మీకు చూపిస్తున్నట్టు. గోరింటాకు కొన్ని చెట్లు అయితే బాగా పండుతుందండి. ఇక్కడ నేను తీసుకుంటున్న చెట్టు కూడా చాలా బాగా పండుతుంది, అందుకనే అంత దూరమైనా కానీ వెళ్ళాను. ఇక్కడ చింతపండు, కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేశానండి, అంతే. ఇంకెక్కువ ఏం యాడ్ చేయక్కర్లేదు. కొంతమంది పటికి కూడా యాడ్ చేసుకుంటారు, నేనైతే ఎప్పుడు కొంచెం చింతపండు, మజ్జిగ యాడ్ చేస్తాను. ఈ విధంగా ఆకు మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేశానండి. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం గోరింటాకు, అందుకని ఆమె కోసమైనా సరే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఈ విధంగా పెట్టుకున్నామండి గోరింటాకు. తనకు కూడా పెట్టాను, పడుకునే ముందు పెట్టాను. కొంచెం సేపే ఉంచుకుంది, ఎక్కువసేపు ఉంచుకోలేకపోయింది, చిన్నపిల్ల కదా. కానీ ఆ కలర్ అదంతా కూడా ఇష్టం అనమాట. నువ్వు పెట్టుకున్నావు, నాకు పెట్టలేదేంటి అంటుంది. అందుకని ఈ విధంగా పెట్టాను, చక్కగా పెట్టాను. పెట్టుకున్నాక ఒక్కసారి చెయ్యి ఇట్లా అనేసింది, మొత్తం కలిపేసుకుంది, కలగపులగం అయిపోయింది అనమాట. తర్వాత ఇదండి గోరింటాకు ఈ విధంగా బాగా పండింది. తర్వాత చక్కగా ఈ విధంగా పూజ చేసేసుకున్నానండి. నేనైతే దీపాలు వెలిగించి దీపారాధన చేసి నైవేద్యంగా పేర్లపిండి అవన్నీ కూడా తయారు చేసేసుకొని పూజా మందిరాన్ని ఈ విధంగా అలంకరించేసుకున్నానండి ఫస్ట్. తర్వాత దీపారాధన చేసి నైవేద్యం పెట్టేశాను. ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కదండి. ఎక్కువ పటాలు అయితే ఉండవండి మా పూజా గదిలో. ఈ విధంగా నేనైతే ఉన్న కొంచెం ప్లేస్లోనే అన్నీ వచ్చేటట్టు
చక్కగా ఇలా పెట్టుకున్నాను. ఉన్న ప్లేస్లోనే మనం అడ్జస్ట్ అయిపోయి చక్కగా ఇలా చేసుకుంటే కూడా హాయిగా ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి ఎక్కువ ప్లేస్ ఉంటే ఎక్కువ పట్టాలు పెట్టేసి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇలా చిన్నగా క్యూట్గా చేసుకున్నాను నా దేవుడి గుడిని. పూలైతే కంపల్సరీ రోజు పెడతానండి, రోజు మారుస్తాను దేవుడికి. అలా చూస్తేనే ఒక మంచి డివైన్ ఫీలింగ్, పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు అయినా సరే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకుంటే. అందుకే నేను చేసుకుంటాను ఖచ్చితంగా. కుదిరిన రోజులు చేసుకుంటానండి. నిత్య దీపారాధన ఉంటుంది. ఎప్పుడైనా కుదరకపోతే అప్పుడు కాకుండా మిగతా రోజుల్లో అన్నిట్లో మ్యాక్సిమం చేస్తానండి. ఇదిగో చూసారా, పేలపిండి. ఇవాళ తులేకాదశికి ఖచ్చితంగా పేలపిండి తీసుకోవాలంటారు కదా, అందుకని పేలాల పిండి అనమాట. ఈ విధంగా పెట్టేశాను. తులేకాదశికి మాత్రం మనం స్పెషల్గా ఈ ప్రసాదాన్ని తీసుకుంటాం కదండి. అంతేనండి, చక్కగా పూజ అయిపోయింది. తర్వాత అయితే వంటలోకి వచ్చేసాను. ఈ విధంగా ఇవాళ కాకరకాయ అయితే చేస్తున్నానండి. ఖచ్చితంగా ఆషాఢంలో కాకరకాయ మునగాకు తినాలంటారు కదా, అందుకని ఇవాళ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ చేదు ఉంటుంది కదా, అలా తింటేనే మంచిది అంటారు, కానీ పిల్లలు తినరేమో అన్నట్టు ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తాను. ముందుగా నేను కాకరకాయలో పసుపు, మజ్జిగ వేసి ఈ విధంగా కలిపి కొంచెం సేపు ఉడకబెట్టుకొని దించేసానండి. అలా చేస్తే మనకి చేదు కొంచెం పోతుందన్నమాట. అందుకని ఈ విధంగా చేస్తాను. ఇలా అయితేనే పిల్లలు కొంచెం తింటారు. కాకరకాయ అంటే మామూలుగా చేస్తే చేదుగుందని అసలు తినరు. ఇలా అయితే ఎంతో కొన్నైనా పోషకాలు, ఆ చేదైనా కొంచెం అంతా ఉంటుంది కదలే అన్నట్టు ఇలా చేస్తాను. కూర కంటే కూడా ఫ్రై చేస్తే కొంచెం ఇష్టపడి తింటారనమాట. ఈ విధంగా పసుపు మజ్జిగలో కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకొని దించేసుకున్నానండి. కొంచెం ముక్కలు మగ్గాక తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు,